నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మన కేసులు ఎత్తేద్దాం, తనపై ఉన్న కేసులన్నీ నీరుగార్చేందుకు బాబు కుతంత్రం. ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ, అనంతరం కేసుల విచారణ ఉపసంహరణకు స్కెచ్. మంత్రివర్గం ద్వారా మమ అనిపించే ప్రణాళిక, దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు పెట్టారట. డీజీపీ సిఐడి చీఫ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ, సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి. డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం, 2 నెలల్లోగా పని పూర్తి చేయాలని నిర్దేశం. అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్, పలువురిపై లుక్అవుట్ నోటీసులు, ఉపసంహరణ. ఆ కేసులను సిబిఐకి అప్పగించాలంటున్న నిపుణులు. ఇది ఒక వార్త. మన కేసులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన అసైన్డ్ భూముల కేసు, స్కిల్ స్కామ్ కేసు, ఇట్లా ఫైబర్ నెట్ కేసు, ఇలాంటి అనేకమైన కేసులు ఉన్నాయి. ఆ కేసులపైన 54 రోజుల పాటు జైల్లో ఉండొచ్చిండు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు. కొన్ని బెయిల్ మీద ఉన్న కేసులు ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి, నాట్ టు అరెస్ట్ వచ్చిన కేసులు ఉన్నాయి. వీటన్నిటిని ఎత్తేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారట. దానికోసం ఆయన డిఫెన్స్ అడ్వకేట్లకి సహకరించండి అని గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నారు. డిఫెన్స్ అడ్వకేట్లు మీన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే అడ్వకేట్లు పెట్టుకున్నారో వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్లు. వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఏజీ వాళ్ళు అటెండ్ అవుతారు కేసులకి, ప్రభుత్వ లాయర్లు అటెండ్ అవుతారు. ఇప్పుడు ప్రభుత్వ లాయర్లు ప్రభుత్వం ఏళ్ల చేతిలో ఉంది కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏళ్ల చేతిలో ఉంది కాబట్టి, వీళ్ళు నా అడ్వకేట్లకి, డిఫెన్స్ అడ్వకేట్లకి సహకరించి ఆ కేసులను తొందరగా మూయించే కార్యక్రమం చేయండి అని చెప్పే ప్రయత్నం. మొత్తానికైతే అధికారం, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అధికారం ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. తన సొంత కేసుల్ని ఎత్తేయించుకోవడానికి, తన సొంత కేసులను నీరుగార్చి మూసేసే కార్యక్రమానికి అయితే మొట్టమొదటి ఒక అత్యంత ప్రాధాన్యంగా అది ఉపయోగపడుతుంది. పేద ప్రజలకి ఇచ్చిన హామీలపైనో, రాష్ట్రానికి ఇచ్చిన హామీలపైనో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ప్రజలను అభివృద్ధి చేయటం దేవుడెరుగు. దాని తర్వాత కానీ ముందైతే ఆయనకి వ్యక్తిగతంగా ఈ అధికారం బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని సాక్షి పేపరు రాసింది.